వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. నిన్నైతే విజయనగరంలోని వైఎస్ఆర్ నగర్లో దొంగతనం జరగటం నిజంగా అంటే బాధాకరం. అది ఏ విధంగా అంటే పోలీసులు ఎన్నో విధాలుగా అవేర్నెస్ తీసుకొస్తున్నా, మీరు క్యాంపులు వెళ్తున్నప్పుడు మాకు చెప్పేసి వెళ్ళండి, ఒకసారి మా నోటిఫికేషన్లో పెట్టేసి మీరు వెళ్ళండి, పక్క వాళ్ళకి చెప్పేసి వెళ్ళండి అని చెప్తున్నా అజాగ్రత్తగా ఉండటం వల్ల దొంగలకు చేతులారా వాళ్ళే కీస్ ఇస్తూ మీరు దొంగతనం చేయండి రా బాబు మా ఇంటికి వచ్చి అని చెప్పే విధంగా జనాలు అయితే ఉన్నారు. మరి పోలీసులు ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు పెట్టి ఎంతో అవేర్నెస్ తీసుకొస్తున్నా స్థానికులు కూడా స్పందించకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా బాధాకరం. మనతో పాటు అయితే టూ టౌన్ సిఐ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. అంటే అవేర్నెస్ ప్రతి దిక్కున తీసుకొస్తున్నారు, ఎప్పటికప్పుడు చేస్తున్నా సరే ఎక్కడో చోట ఏదో ఒక విధంగా దొంగతనాలు కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఇలా జరుగుతూ ఉంది. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్, మీరు ఎంతో అవేర్నెస్ తీసుకొస్తున్నారు, మీరు ప్రతిరోజు వీధికి వెళ్ళి మీరు ఎన్నో జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. అయినా సరే ఇటువంటి దొంగతనాలు ఎందుకు సార్ అలా జరుగుతున్నాయి? అంటే మేము చెప్పిన జాగ్రత్తలను వాళ్ళు పాటించడం కూడా అనేది చాలా ముఖ్యమండి. అసలు ఇందులో అది యాక్చువల్గా దొంగతనం జరిగింది వైఎస్ఆర్ నగర్ ఆపోజిట్గా సత్యానగర్ అని కొత్తగా వేసిన లేఅవుట్లో ఒక ఇంట్లో జరిగింది. ఆ లేఅవుట్లో అది చివర ఉండే ఒక హౌస్. అందులో ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. భార్య కూడాను నర్సీపట్నంలో బ్యాంక్ ఎంప్లాయ్, భర్త ఒక్కడ మాత్రం ఉంటారు. అయితే వీళ్ళు ఏంటంటే 30వ తేదీ నైట్ ఈవినింగ్ 7:30 టైంలో అన్నవరం క్యాంప్ బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ రోజు సాయంత్రం 6:30కి వచ్చేటప్పటికి మొత్తం అంతా ఓపెన్ చేస్తుంది. అయితే ఈ దొంగతనంలో చూసుకుంటే ఏంటంటే అసలు ఫ్రంట్ డోర్ ఒక్కటే చిన్న లాక్ వేసుకుని వెళ్ళారు. మిగతాదంతా లోనికి వెళ్ళిన తర్వాత ఆ బీరువా తాళాలు కూడా దానికే పెట్టేసి వెళ్ళారు. అంటే చాలా నిర్లక్ష్యం అనేది ఇందులో కనిపిస్తుంది. చాలా వరకు మేము మీటింగ్స్ పెడుతున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. మరి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని వేరేగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక యాప్ కూడా దానికి ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నప్పుడు కూడా ప్రజలు చాలా నిర్లక్ష్య దూరంతో ఉన్నారని చెప్పొచ్చు. ఈ విషయంలోన అది ఒక లేఅవుట్లోన చివరి హౌస్ ఉంది. పెద్దగా ఆ లేఅవుట్లో హౌసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇంత జాగ్రత్తలు చెప్తున్నప్పటికి కూడా ప్రజలకి ఇంకా అర్థం చేసుకోవట్లేదు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా ఉంది. ఇప్పటికైనా సరే నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఏదైనా మీరు క్యాంప్స్ ఇవన్నీ వెళ్ళినట్టయితే ఆ టైంలో కనీసం పోలీస్కి సమాచారం ఇవ్వండి, లేదా LHMS అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మీరు ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి మీరు రిక్వెస్ట్ పెడితే ఆ సిస్టమ్ ఇంట్లో పెట్టడం ద్వారా ఇంట్లో ఎవరైనా వచ్చినా సరే ఆ తాలూకా ఈ కమ్యూనికేషన్ అనేది కంట్రోల్ రూమ్లో ఇచ్చారు, వెంటనే మాకు రెస్పాన్స్ వస్తుంది, మేము కూడా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా సరే క్యాంపులు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏదైతే మనకి ప్రాపర్టీ, ఏదైతే వాల్యుబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది మీరు బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ, తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం కానీ చేయడం అనేది చాలా ముఖ్యమండి. అసలు ఈ అవుట్స్కట్స్లో ఉండే ఏరియాల వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దొంగ అనేవాడికి దొంగతనం చేయడంతో పాటు అక్కడ నుంచి ఎస్కేప్ అనే దీన్ని కూడా ఎక్కువ ఆలోచిస్తాడు. అవుట్స్కట్స్లో ఉన్నవాడికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, ఎంత మట్టుకి గోల్డ్ కావచ్చు, అలాగే నగదు అది ఎంత పోయింది సార్? అంటే మనకి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుంటే వాళ్ళకి ఇంచుమించు బంగారం 28.5 తులాలు బంగారం పోయిందండి. ఇంచుమించు సుమారుగా ఒక 79 తులాస్ సిల్వర్ ఐటమ్స్ కూడా అందులో పోయి, దాంతోపాటు కొంత క్యాష్ కూడా ఉంది. ఏదేమైనా అది అంత ప్రాపర్టీ ఇంట్లో ఉంచుకొని ఒక నిర్లక్ష్యంగా వాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకోలేదనే మనకు అర్థమవుతుంది. అంటే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అంటే చేపడుతున్నారా సార్? దీని మీద కేసు రిజిస్టర్ చేసామండి. దీని మీద ఇప్పటికే ఒక 3 బృందాలను ఇచ్చేసి వేరే మనకి డిప్లాయ్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఆ ఏరియాలో కెమెరాస్ కూడా అసలు లేవు. ఆ ఏరియాలో ఆ లేఅవుట్లో సుమారుగా ఇంచుమించు ఒక 2-3 టైమ్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక కెమెరాస్ ఉంటే బాగుండేది, ఇంకొంత కొరాబరేటివ్గా కొంత ఎవిడెన్స్ అనేది మనకు గ్యాదర్ అయి ఉండేది. ఏదేమైనా సరే ఆ దగ్గరలో ఉండే కెమెరాస్, దాని తర్వాత ట్రాకింగ్ సిస్టమ్ అంతా చూస్తున్నాము. కొంతవరకు క్లూస్ అప్టైన్ చేస్తాము. వీళ్ళని తొందరగా అది ట్రేస్ అవుట్ చేస్తాం. ఈ సమ్మర్ వెకేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ స్కూల్స్కి సెలవుల వల్ల అవడం కానీ, వాతావరణ పరిస్థితుల వల్ల కానీ ఎక్కువగా సమ్మర్ టైంలో ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బీట్స్ డిప్లాయ్మెంట్ అనేది నైట్ టైం ఎక్కువ బీట్లు డిప్లాయ్ చేయడం, ఇవన్నీ అన్ని ప్రికాషనరీస్ మెజర్స్ అన్నీ తీసుకున్నప్పటికి కూడా కొన్ని దగ్గర అవుట్స్కట్స్లో ఉండే హౌస్లో కానీ కొద్దిగా జరగడానికి ఎక్కువ ప్రాపర్టీ అఫెన్స్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇదివరలోనే పోలీస్ డిపార్ట్మెంట్ LHMS అనే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి.
దీంట్లో ఏంటంటే ప్లే స్టోర్లో LHMS అని కొడితే మీకు ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ద్వారా మీరు ఏమైనా సరే తీర్థయాత్రలకు కానీ ఏదైనా క్యాంప్స్కి కానీ వెళ్ళేటప్పుడు పోలీస్ తాలూకు అసిస్టెన్స్ మీరు ఉచితంగా తీసుకోవచ్చు. దీంట్లో మీరు రిక్వెస్ట్ రైట్ చేస్తే LHMS అనే ఈ తాలూకా ఒక పరికరం అనేది ఇంట్లో ఫిట్ చేస్తారండి. ఇది ఫిట్ చేయడం ద్వారా దీని తాలూకు సిగ్నల్స్ అన్నీ కూడా మనకి పోలీస్ కంట్రోల్ రూమ్తో అనుసంధానించబడతాయి. ఎవరైనా ఇంట్లో ఎవరైనా వ్యక్తి కానీ లేకపోతే ఎవరైనా మనకు నైట్ టైం కానీ డే టైం కానీ ఇంట్లోనే ఎవరైనా వ్యక్తులు ఉంటే వెంటనే ఆ సిగ్నల్స్ పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్తాయి. ఆ వెళ్ళిన వెంటనే దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కానీ దగ్గరలో ఉండే పోలీస్ పర్సన్స్కి కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏకకాలంలో అది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల దగ్గరలో ఉండే పోలీసు వారు వాళ్ళ ఇంటికి ఇమీడియట్గా చేరుకొని అక్కడ ఎవరైతే కల్ప్రిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఇది యూజ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది కంప్లీట్గా ఫ్రీగా మీకు అందిస్తుంది. ఎటువంటి మీరు డబ్బులు చెల్లించడం అవసరం లేదు. ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిక్వెస్ట్ రైట్ చేస్తే చాలు. చూస్తున్నారు కదా, సిఎస్ శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు, బయట క్యాంపులకు వెళ్తున్నప్పుడు పోలీసుల ద్వారా ఒక యాప్ అనేది ఉంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు. అదే కాకుండా మీ చుట్టుపక్కల వారికి కూడా సమాచారం ఇవ్వాలి. లేదంటే స్టేషన్కి వచ్చి కూడా మేము ఇలా వెళ్తున్నాము, లాక్డ్ డోర్ అని చెప్పి మనం అంటే వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చి వెళ్తే బాగుంటుంది. అంతేకాకుండా క్యాంపులకు వెళ్తున్నప్పుడు అంత నగదుని అలానే గోల్డ్ని ఇంట్లో పెట్టుకొని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళటం నిజంగా నిర్లక్ష్యానికి తావు తీస్తుంది. ఇటువంటి దొంగలకి మనమే చేతులారా అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉందని అయితే సిఎస్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇటువంటివి దొంగతనాలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు పాటిస్తారని అయితే ఆశిస్తున్నాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.